రైట్, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. మొన్న శనివారం ఏదైతే అడ్వకేట్ సుబ్బారావు బాధితుల తరపున మంగ్లీ 10 కోట్లు తీసుకొని మోసం చేసిందంటూ బాధితుల తరపున కేసు నమోదు చేయడం జరిగింది. దానికి రియాక్షన్తో పాటు నిన్న మంగ్లీ కూడా ఇక్కడ పంజాగుట్ట పోలీసులో అడ్వకేట్ సుబ్బారావుపై కేసు నమోదు చేసి నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. రకరకాలుగా అడ్వకేట్ సుబ్బారావు నన్ను వేధిస్తున్నాడు, ఇట్లా ఓన్లీ తను ఫేమస్ కావడం కోసం నన్ను ఇన్వాల్వ్ చేశాడు, ఈ కేసుకి సంబంధించి నాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి నిన్న మంగ్లీ కూడా వ్యక్తపరచడం జరిగింది. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఈరోజు అడ్వకేట్ సుబ్బారావు ఇక్కడ పంజాగుట్ట పోలీస్కి నిందితులతో పాటు వచ్చాడు. ప్రస్తుతం మనతో పాటు నిందితులు ఉన్నారు, అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది ముంగట, అసలు ఈ ప్రధాన నిందితులు ఎవరు, ప్రధాన బాధులు ఎవరు, దీనికి ఎంతవరకు డబ్బు ఖర్చు అయింది, ఎంతవరకు డబ్బు మోసం జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తి విషయాలు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరేంటి? నా పేరు రాఘవేంద్ర అండి. ఎట్లా అంటే మంగ్లీ గారి గురించి మీరు ఏం చెప్తారండి? ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఎట్లా మోసం? ఫస్ట్ రమావతి మధు వచ్చాడండి మా దగ్గరికి. రమావతి మధు 4 years నుంచి మాకు పరిచయం, 4 years బ్యాక్ పరిచయం. తర్వాత మేము చేసే కంపెనీలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ దందా స్టార్ట్ చేశాడు. ఈ దందా స్టార్ట్ చేసి రీసెంట్గా అప్పుడు మాకు చూపించేవాడు, ఇలా ఈ కార్లు కొన్నా, ఫార్చునర్ కొన్నా, జీప్ కొన్నా, ఫ్లాట్ కొన్నా, ల్యాండ్ కొన్నా, ఇవన్నీ కొన్నా అని. మేము పెద్దగా పట్టించుకోలేదు. 2025 జనవరిలో కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలుకి వచ్చి మా టీం అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇలాగుంది బిజినెస్, ఇలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, గోకుల్ నందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టినా, దీంట్లో సింగర్ మంగ్లీ తెలుసు కదా, ఆమె ఉంది, ఆమె మన ఫ్యామిలీ, ఆమె చెల్లెల్ని నేను చేసుకోబోతున్నా అని ఫొటోస్ చూపించడము, ఆయన సెల్ నుంచి ఫొటోస్ చూపించడము, వాళ్ళవన్నీ ఫ్యామిలీ అకేషన్స్ కొన్ని ఫొటోస్ చూపించడము. తర్వాత వాళ్ళ బ్రదర్ ఒకసారి రావడం మధ్యలో, అలాగే మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ అనే ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా కర్నూలుకు రావడం జరిగింది. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, ఇది చూపించారు, ఫ్యాక్టరీ చూసిపోయారు. తర్వాత ఓపెనింగ్కి మంగ్లీ మేడం వస్తారని కూడా చెప్పారు. అంటే ఎంత డబ్బులు అంటే పోగొట్టుకున్నారు మీరు? టోటల్గా మా టీం అంతా 100 పైన ఉన్నామండి. మాది వచ్చేసి ఓన్గా అంటే 29.5 లక్షలు ఉంది. నా రిలేటివ్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మొత్తం కలిపి 68,50,000. మీరు ఎట్లా పే చేశారు వాళ్ళకి? అంటే మీ దగ్గర నేనండి అంత బ్యాంక్ అంతా ఎవిడెన్స్ ఉంది మన దగ్గర, టోటల్ ఎవిడెన్స్ ఉంది. ఆ కంపెనీకి కొట్టింది కానీ, రమావతి మధు పంపించింది కానీ, కొన్ని క్యాష్ ఇచ్చిండివి, స్పాన్సరీ నోట్లు ఉన్నాయి. మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే మీకు ఈ విషయం గురించి ఎవరు చెప్పారు? రమావతి మధు కర్నూలులో అమెజాన్ రిసార్ట్లో కలిసాం. అక్కడ మా సీనియర్ ఇక్కడ హైదరాబాద్లో ఎమకాంత్ రెడ్డి ఉంటాడు, ఆయన ద్వారా పిలుచుకొచ్చి అక్కడ మమ్మల్ని అందరిని మీట్ అయ్యాడు. పంజాగుట్టలో కాకుండా మీరు ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? మేము మా ప్లేసుల్లో మేము ఇచ్చాం. మా కర్నూలులో కూడా ఎఫ్ఐఆర్ అయింది. కర్నూలులో చుట్టుపక్కల విలేజ్లో ఇవన్నీ ఏదైతే పరిధిలో ఉన్నాయో అక్కడ ఎఫ్ఐఆర్ చేసాం మేము. చెప్పను, మీ పేరేంటి, మీరు ఎంత డబ్బులు? సార్ నా పేరు సరిత, నేను 5 లక్షలు పెట్టినా సార్. అంటే మిమ్మల్ని ఫస్ట్ ఎట్లా అప్రోచ్ అయ్యారు నిందితులు? సార్ మేము మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం సార్. మాదంతా ఒకటి టీం. మా టీంకి హెడ్ హేమకాంత్ రెడ్డి సార్. ఆయన ద్వారా మధు ద్వారా మంగ్లీ మేడం ద్వారా భారత్, శివ, వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు తెలుస్తుంది. ఎందుకంటే మేము టీం వాళ్ళం కాబట్టి ఏకదమ్ మా దగ్గరికి మంగ్లీ మేడం రాలేదు కదా. ఇప్పుడు మీరు ప్రధానంగా ఇక్కడికి పంజాగుట్ట పిఎస్కి రావడానికి కారణం ఏంటి అంటే డబ్బులు పెట్టినాం కాబట్టి కదా సార్. నిన్నటి నుంచి మంగ్లీ మేడం ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు మంగ్లీ గారు వచ్చి నిన్న వీళ్ళ మీద కేసు పెట్టారు, సుబ్బారావు అడ్వకేట్ వచ్చి మా విలేజ్లో మాది కేశవపట్నం, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కేశవపట్నం లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చినాము. పోస్ట్ ద్వారా పంపించేసినాము. కమిషనర్ ఆఫీస్కి ఒకటి పంపించినాము, ప్లస్ అసిస్టెంట్ కమిషనర్ హుజరాబాద్ కూడా మేము ఒకటి పంపించినాము సార్. మేము కూడా కేసు ఎన్ని రోజుల కింద పెట్టారు, దర్యాప్తులు అయితే జరుగుతున్నాయి సార్. దర్యాప్తులు అనేది మేము డైరెక్ట్ వెళ్ళలేము, 4 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ మేము ఆడవాళ్ళం తిరగలేము కాబట్టి మేము పోస్ట్ ద్వారా కేసు వేసినాం సార్. అది కోర్టుకు వస్తుంది, కోర్టు నుంచి మా లాయర్ చూసుకుంటాడు కదా. అంటే మీరు సుబ్బు గారిని నమ్మి, అడ్వకేట్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఆయన మీద మంగ్లీ ఆరోపణలు చేస్తుంది, మంగ్లీ మీద సుబ్బు అడ్వకేట్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలా మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇలా కేసులో ప్రధానం మీకు బాధితుల గురించే కొట్లాడాడు. మీకు దీంట్లో ఇప్పుడు వీళ్ళిద్దరి చూస్తూ ఉంటే మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? సార్ న్యాయం జరుగుతుందన్న ముచ్చట ఫస్ట్ రోజు సుబ్బు సార్ తోటి మాట్లాడిన రోజే మాకు నమ్మకం వచ్చింది సార్. సుబ్బు సారు, తిరుమలన్న ఎవరైతే మాకు కలిసి మాట్లాడారో, మమ్మల్ని పిలిచి ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడే మాకు నమ్మకం వచ్చింది సార్. నిజం చెప్తున్నాము. ఎందుకంటే ఆయన అన్నమాట ఒకటే,
మీ దగ్గర నుంచి నాకు డబ్బులు వద్దు. వాళ్ళు పెద్దవాళ్ళు, మాకు ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, కొంతమంది రౌడీ షీటర్ల దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయండి. అయినా కూడా వాటి ఎప్పటికీ నేను బెదరను. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది బాధితులు ఉన్నారు కాబట్టి మీ డబ్బు కోసం నేను ఆశపడను. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మీరు ఎన్ని డబ్బులు ఖర్చు అంటే ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారు, ఎట్లా ఇచ్చేది అలా? సార్ నేను 5 లక్షలు పెట్టినా సార్. నేను నెట్ క్యాషే ఇచ్చిన. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏమన్నా? అంటే ఫోన్పేలో నెట్ క్యాష్ ఇచ్చిన. మియాపూర్ ఆఫీస్కి వెళ్ళేసి ఆ ఆఫీస్లో మన కిరణ్ సార్ ఉన్నారు, హేమకాంత్ రెడ్డి ఉన్నారు, మన శివ సారు, వీళ్ళందరి సమక్షంలోనే నేను డబ్బులు ఇచ్చి రావడం జరిగింది సార్. అంటే దేంట్లో పెట్టుబడి పెడతా అన్నారు, దేని గురించి చెప్పారు? సార్ జిఎన్ఐ అని గోకులానందన్ ఇండియా ఇన్ఫ్రా కంపెనీ దాంట్లోనూ అందులోనే పెట్టుబడి పెట్టిన. అప్పటికి దాన్ని 2 ఇయర్స్ నుంచి దానికి వీళ్ళు అందరికీ డబ్బులు ఇస్తూనే వస్తున్నారు సార్. 2 ఇయర్స్ నుంచి వినకనే నేను అయ్యో లాస్ అయినానేమో అన్న ఒక ఉద్దేశం కొద్దీ అప్పటికి వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు, వాటి కోసం అన్నట్టుగా అందరం చాలా పెట్టడం జరిగింది. మంగ్లీ గారిని కలిసారండి ఇప్పుడు? నేను మంగ్లీ గారిని కలవలేదు సార్. మళ్ళీ కూడా చెప్తున్నా, మంగ్లీ గారిని మేము ఎవరం కూడా కలవలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి మంగ్లీ వస్తుందని మా కోర్ లీడర్ చెప్పిర్రు. అన్ని సాక్ష్యాలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. గ్రూప్లో ఈ ఫొటోస్ పెడితే మేము అందరం చూసినాము. గ్రూప్లో ఇట్లా ఉన్నది, మేడం వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు అని ఇట్లా మాకు గ్రూప్లలో మాకు ఫొటోస్ పెడితే మా టీం అంతా మేము చూసినాము. నిజమే కదా వీళ్ళు చెప్తున్నదని మేము అనుకున్నాము. సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి మేడం వస్తుంది అని అంటే కలుద్దాము, అందరం వెళ్దాం అనుకున్నాం సార్. డబ్బులు పెట్టిన వాళ్ళే కాదు, పెట్టని వాళ్ళని కూడా మేము తీసుకెళ్దామన్న ప్లానింగ్లో ఉన్నాము. ఎందుకంటే మంగ్లీ మేడం వస్తుంది కాబట్టి. ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు? నేను 25,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టానండి. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు సంవత్సరం నేను 2024లో డబ్బులు పెట్టాను. 2024 సెప్టెంబర్లో డబ్బులు పెట్టాను. అంటే మీకు ఏమని పెట్టి నమ్మించారు? మీ దగ్గరికి ఎవరో అప్రోచ్ అయ్యారు, ఎట్లా పెట్టారు? ఏదండి పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గరికి ఎవరో అప్రోచ్ అయ్యారు? రమావతు మధు. మాకు అసలు రమావతు మధు ఎవరైతే ఉన్నారో 2020లో మా కంపెనీలో పనిచేశాడు. మా కంపెనీలో అంటే మేమందరం ఒక కంపెనీలో పనిచేసాం. ఇన్ఫినిట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేసినాం. ఫస్ట్ జరిగిన హిస్టరీ ఇది మాకు పరిచయం అయిన తర్వాత. 2020లో ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. ఆయన డిసెంబర్లో 2021 నుంచి ఏదో బిజినెస్ చేస్తానని చెప్పాడు. 2021, 22, 23, 24 ఇవన్నీ జరిగింది. 24 తర్వాత మా దగ్గరకు వచ్చాడు. హైఫైలో మిర్యాల కూడా ఇల్లు కట్టుకున్నాడు, మంచి తారలు తిరుగుతున్నాడు, మంచి హైఫైలో వచ్చాడు. అప్పుడు మేము నమ్మి డబ్బులు పెట్టడం జరిగింది. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే 2025 ఏదైతే ఉంటుందో చెప్పండి. 2025లో ఏదైతే ఉంటుందో 2025లో మంగ్లీ గారి వాళ్ళ ఊరికి వెళ్ళాను నేను. గుత్తి దగ్గర నుంచి నేనంటే మంగ్లీ గారిని కలిసిరా? అంటే ఈ వివాదం స్టార్ట్ అయిన నుంచి అండి పెట్టుబడి మంగ్లీ గారి వాళ్ళ ఊరికి వెళ్ళాము, వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాము. మంగ్లీ గారిని ఒకటి ఆయన చెప్పడం, మాకు ఒక మంచి మీటింగ్ ఉన్నప్పుడు ఆ మంచి మీటింగ్లో మేము చేద్దాము, ఏది చూపిద్దాము. ఆ మంచి మీటింగ్ ఏంటంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉంది కదా, సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో మాట్లాడదాము. అక్కడ మంగ్లీ గారు వస్తారు. అప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మొత్తం కొండలు గుండలు అవన్నీ ఉండే 7.5 ఎకరాల్లో మొత్తం క్లీన్ చేయించాం, సదరం చేయించేసాం. ఆగస్టులో ఓపెనింగ్ అది. అప్పుడు మంగ్లీ గారు వస్తారు, చూపిస్తారని మాకు చెప్పడం. వితిన్ 4 months జరిగింది. ఏం పెద్ద ఏండ్లు కాల. అలాగే కేసు ఎక్కడ ఫైల్ చేశారు ఇప్పుడు మీకు సంబంధించింది? నేను పటాన్చెరులో ఫైల్ చేశాను కేసుని. అండ్ చాలాసార్లు వెళ్ళాము, అండ్ చాలాసార్లు పటాన్చెరు పిఎస్కి వెళ్ళాను నేను. ఇవన్నీ వాళ్ళు డబ్బులు ఎక్కువ అయ్యి డబ్బులు కట్టినారు, మీరు డబ్బులు కట్టినారు. ఇప్పుడున్న కోట్ల మా తీసుకోవడానికి ఏమి లేదు రాబాయ్. ఇప్పుడు మంగ్లీ ఏం చెప్తుందంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, మా బ్రదరు వేరే అతను అని చెప్పేసి నిన్న ఒక అతన్ని చూపించడం జరిగింది. దాని తర్వాత బాధితులకు అండగా ఉంటాము కానీ మాకు ఈ కేసుకి ఎట్లాంటి సంబంధం లేదు, ఇది ఓన్లీ జస్ట్ అడ్వకేట్ సుబ్బు ఫేమస్ కావడానికి చేస్తున్నారని చెప్తున్నారు. మంగ్లీ మాటలు ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లాగడం అనేది అది కరెక్ట్ కాదు. ఎవరినో క్రష్ ఉంది, ఈ క్రష్ ఉందని చెప్పడం. ఇప్పుడు ఆయన మా తరపు నుంచి ఇలా ఉంది, ఇలా ఉంటుంది అంటని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకి డెవలప్ కావడానికి ఏముంది? మా తరపున కదా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి అండ్ ఇదంతా జరిగింది, సార్ కూడా చూసింది. ఎప్పుడైతే ఆ ఫొటోస్, ఆ పిక్స్ మేము ఏదైతే చెప్పినామో వాళ్ళ ఊరితో సహా మేము చెప్పాము. వాళ్ళ ఊరితో సహా మేము వెళ్ళాము. అండ్ మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు వచ్చాడు మా దగ్గరికి, వచ్చి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ సిసిఎస్లోని తర్వాత ఏదైతే సిసిఎస్లో కేసు ఉందో అది వీళ్ళేసింది కాదు. ఎవరైతే ఇప్పుడు సిసిఎస్ కేసు వీళ్ళేసింది కాదు. వీళ్ళ అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినప్పుడు సిబిఐ సిఐడి వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసి కేసు వేస్తే ఈ రమావత్ మధు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు.
బెయిల్ తెచ్చుకొని అక్కడ నుంచి వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళు ఎవరికి కూడా టచ్లో లేకుండా అయ్యారు. అయితే సిసిఎస్లో కేసు వేసింది వీళ్ళు కాదు. వాళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కోట్ల రూపాయలన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించారు. మంగ్లీ గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో తనకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, సిద్ధమే. ఇప్పుడు మంగ్లీ గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను వచ్చిన వాడిని కాదు, నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్గా ఉన్నా. సో పాపం ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాది ఒక వీడియో ఇట్లాంటివి చూపించారు, కొన్ని మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని మీడియా వాళ్ళకి ఇచ్చారా? ఆమె ఆరోపణలు చేస్తారు. అది పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో ఏది మేము చెప్పాం కదా, మేము పూజారి నాగేశ్వరరావు గారు పిలిపించారు. ఏది ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు, ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే చాలామంది గూండాలతో రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాకపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో అది మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్కి రిలీజ్ చేయమనండి దమ్ముంటే. అదే ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నావా? ఆమె ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే మీడియా సమక్షంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నా. ఆమె ఒక్క నిమిషం అండి, నేను మీడియా ముఖంగా నేను మంగ్లీ గారిని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన కానీ చెప్పిన మాటలు దాఖలాలు కానీ ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా, నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది అది కూడా నేను డైరెక్ట్గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా, ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్కి సంబంధించి ఒక్క ఆధారాన్ని ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? మీడియాలో చెప్తున్నారు ఏదన్నంటే నేను బంజారా అని ఒక కులం కార్డు వాడుకుంటారు. అందరూ అలా ఉండరండి. ఇంకోటి ఇతను కూడా బంజారాని చూడండి, వాళ్ళ ఎవరైతే ఇతను బంజారా బిడ్డని చెప్పండి, ఏమన్నా ఇతను కూడా ఈయన కూడా భయపెట్టించడం జరిగింది.